మనం కొంతకాలము శ్రమల మధ్యన ప్రభువు మనల్ని నడిపించినా కానీ ఆయన మనల్ని స్థిరపరిచి బలపరిచి మనకి ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. ఈరోజు నేను అంటాను, శ్రమ మనల్ని పరిపూర్ణులుగా మారుస్తుంది. శ్రమ మనకి ఉన్నతమైన పాఠాలు నేర్పిస్తుంది. శ్రమ మన మంచి కోసమైన దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ప్రభు తన ప్రేమించే వారికి కొన్ని శ్రమల మధ్యన ప్రభు నడిపిస్తారు. ఈ శ్రమలు వచ్చినంత మాత్రాన ప్రభు మనల్ని విడిచిపెట్టారని, ఈ శ్రమ వచ్చినంత మాత్రాన దేవుడు మనకు దూరంగా ఉన్నారన్న సంగతి కాదు, కానీ ఆయన మనల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచడానికి దేవుడు మనల్ని కొన్ని శ్రమల మధ్య నడిపిస్తున్నారు. నేను అంటాను కదా, చాలామంది జీవితంలో శ్రమ కలుగ్గా దేవునికి దూరం అయిపోతున్నారు, బాధ కలుగ్గా ప్రభుకి చాలా దూరంగా పరిగెడుతున్నారు. కానీ ఆ శ్రమ వెనకాల దేవుడు దాచించిన దీవెనలు ఉన్నతమైనవి. అవి ఎట్లాంటివో తెలుసా? కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరము కాలేని అద్భుత కార్యాలు ప్రభు నీకోసం నా కోసం సిద్ధపరిచారు అన్న సంగతి ఈరోజు నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను.